పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత కార్మిక జోజప్ప గారి మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 53 నుండి 56 వరకు పవిత్ర వచనములు. యేసు ఈ ఉపమానములను ముగించి అచట నుండి బయలుదేరి తన పట్టణమును చేరెను. అచట ప్రార్థనా మందిరమును ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యపడి, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవన్నీ ఇతడు ఎట్లు పొందెను అని తృణీకరించరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ కూడా కార్మిక జోజప్ప గారి మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పునీత జోజప్ప గారి పేరు మీదుగా శ్రీసభ దైవార్చనలో ముఖ్యంగా 2 పెద్ద పండగలు ఉన్నాయి. మొదటిది మనం మార్చి నెల 19వ తారీఖున ఆయన బాలయేసు యొక్క సాకుడు తండ్రిగా, మరియమాత యొక్క విరక్తత్వ భర్తగా మనము జోజప్ప గారిని గౌరవిస్తాం. అదేవిధంగా తిరుకుటుంబ పాలకునిగా మనందరం కూడా ఆ రోజున గౌరవిస్తాం. మే నెల 1వ తారీఖున కార్మికులందరికీ కూడా ఆదర్శముగా ఉండడం కొరకై జోజప్ప గారు ఒక కార్మికుడు కాబట్టి, ఒక వడ్రంగి కాబట్టి, తన శ్రమతో, తన కాయ కష్టముతో తిరుకుటుంబాన్ని పోషించి నడిపించారు. కాబట్టి కార్మికులందరికీ కూడా ఆదర్శముగా ఉండాలని పాలక పునీతునిగా గౌరవిస్తూ పునీత కార్మిక జోజప్ప గారి యొక్క మహోత్సవాన్ని మనమందరం కూడా కొనియాడతాం. వాక్యములో మనం ఆలకించినట్లుగా యేసు ప్రభుని పలు సందర్భాలలో తన గ్రామ ప్రజలు, తన పట్టణ ప్రజలు సంబోధించేటప్పుడు ఇతడు వడ్రంగి వాడైనటువంటి యోసేపు కుమారుడు కాడా అని సంబోధించటాన్ని మనం వింటున్నాం. కాబట్టి దానిని బట్టి పునీత జోజప్ప గారు వడ్రంగి పని చేసుకునేటువంటి వారు. ఆ రోజుల్లో ప్రియులారా, వడ్రంగి పని అంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. ఆధునిక ప్రపంచంలో చాలా రకాల మిషన్లు వచ్చాయి, చాలా రకాల ఎలక్ట్రిక్ మిషన్స్ వచ్చాయి. కాబట్టి పని సులువైపోయింది వడ్రంగి పని. కానీ ఆ రోజుల్లో ఏమి చెయ్యాలన్నా కానీ కాయ కష్టముతోటే వడ్రంగి పని చెయ్యవలసి వచ్చేది. కానీ దేవుడు కావాలని జోజప్ప గారిని, ఒక వడ్రంగి వృత్తిలో ఉన్నటువంటి వారిని తన కుమారునికి సాకుడు తండ్రిగాను, తిరుకుటుంబానికి ఆయన పోషకుడుగాను, సంరక్షకుడిగాను దేవుడు ఆయనని ఎన్నుకోవటం జరిగింది. తద్వారా మానవాళికి పనిలో ఉన్న ఔన్నత్యాన్ని, పనిలో ఉన్న గొప్పతనాన్ని మనకు నేర్పిస్తున్నాడు దేవుడి ప్రియులారా. ఇక్కడ మనం 2గా చూడాలి. ఒకటి, పునీత జోజప్ప గారు బాహ్యమైనటువంటి, శారీరకమైనటువంటి శ్రమతో కూడుకున్నట్టు పనిని చేశాడు, కష్టపడి పని చేశాడు. రెండవది, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు ఆయనకు అప్పచెప్పినటువంటి ఆ పనిని తూచా తప్పకుండా నెరవేర్చి నీతిమంతునిగా కొనియాడబడ్డాడు. ప్రియులారా, స్పెయిన్ దేశంలో మ్యారియో అనేటువంటి చాలా ధనవంతుడు ఒకడు ఉండేవాడు. అతనికి సుమారుగా 100 పడవలకి పైన ఉండేవి. ఆ 100 పడవలని కూడా తాను అద్దెకు ఇచ్చేవాడు. చిన్న చిన్న చేపలు పట్టుకునే వాళ్ళకి అద్దెకు ఇచ్చేవాడు. కానీ వాటిలో ఒక పడవను మాత్రం తన కుటుంబం కోసం భద్రంగా ఉంచుకున్నాడు. పిల్లలు జూన్ నెల వచ్చింది, చదువుకోవటానికి ఆ స్పెయిన్ దేశంలోనే ఉన్న మాడ్రిడ్ అనే ప్రాంతానికి, చాలా దూర ప్రాంతానికి చదువుకోవటానికి వెళ్ళారు. వారు సెలవులకు వస్తున్న సమయంలో ఒక నెల రోజుల ముందు, ఒక 20 రోజుల ముందు ఒక మంచి పెయింటర్ని, ఒక రంగులు వేసేవాడిని పిలిచి
ఆ పడవకి రంగులు వేయమని చెప్పాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆ పడవకి చాలా సుందరంగా రంగులు వేశాడు. చాలా అందంగా రంగులు వేసి దాని మీద తన పిల్లల పేర్లు, 5 పిల్లలుంటే ఆ 5 పిల్లల పేర్లు కూడా రాశాడు. చాలా అందంగా సుందరంగా తీర్చిదిద్దాడు. అదేవిధంగా ఆ వ్యక్తి ఆ విధంగా పెయింట్ వేస్తున్న సమయంలో ఆ పడవకి ఒక రంధ్రం కనబడింది. తన బాధ్యత కాదు, అయినా కానీ తాను పని కట్టుకొని ఆ రంధ్రాన్ని చాలా పగడ్బందీగా, ఆ కన్నాన్ని చాలా పగడ్బందీగా పూడ్చివేశాడు. తన పని అయిపోయింది. అతనికి చెప్పినటువంటి డబ్బులు ఇచ్చాడు. ఆ కష్టపడ్డందుకు, ఆ పెయింట్ వేసినందుకు డబ్బులు తీసుకున్నాడు. ఈ కార్లోస్ అనేటువంటి పెయింటరు ఇంటికి వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత ఒక 20 రోజులకి ఈ మ్యారియో, ఈ ధనవంతుడు, ఆ పిల్లల తండ్రి పరుగున ప్రియులారా పెయింటింగ్ వేసినటువంటి ఆ కార్లోస్ ఇంటి ముందు నిలబడ్డాడు. కార్లోస్ బయటికి వచ్చి, ఏంటండి ఇలాగ వచ్చారు? నాకు చెప్తే కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు. అతని దగ్గర తీసుకొని కౌగలించుకొని, నాయనా ఇది పని ఇవ్వటానికి రాలేదు, నువ్వు చేసిన పనికి నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లించటానికి వచ్చాను. ఏం జరిగిందండి అన్నాడు. అయ్యా, నేను నిన్ను నా పడవకి పెయింట్ మాత్రమే వేయమని చెప్పాను. ఆ యొక్క పడవకి ఉన్న రంధ్రాన్ని పూడ్చాలనే బాధ్యత నీకు లేదు, నీకు అవసరం లేదు. దానికి నేను డబ్బులు కూడా ఇవ్వలేదు నాయన. అది కష్టంతో కూడుకుందండి, పడవక పడనట్టు రంధ్రాన్ని పొడవటం. అది నీకు నేను డబ్బులు కూడా ఇవ్వలేదు, నువ్వు అడగలేదు కూడా అయ్యా. కాబట్టి నిన్నటి రోజున నా పిల్లలు విహారయాత్రకి వెళ్ళాడు సముద్రం మీదకి. సడన్గా నాకు గుర్తొచ్చింది, నేనెప్పుడో ఒకసారి ఆ రంధ్రాన్ని చూశాను, కానీ నా పనులు, నా వ్యాపార ఒత్తిడిలో పడి అది మరిచిపోయి పెయింట్ మాత్రమే వెయ్యమన్నాను. పిల్లలు లోపలికి వెళ్ళిన తర్వాత నా గుండెలో పగిలినంత పని అయింది. వెంటనే నా పనివారిని 10 పడవలతో, అదేవిధంగా రక్షించేటువంటి బోట్లతోటి, నా పిల్లలు ఏమైపోయారు, మునిగిపోయి ఉంటారు ఈ పాటికల్లా, ఆ పడవకి రంధ్రం ఉంది అనే విషయాన్ని నేను మరిచిపోయాను అనని నేను అదిగో నా పిల్లల కోసం పంపిస్తే నా పిల్లలు సురక్షితముగా ఉన్నారు. తర్వాత నేను పరిశీలిస్తే నువ్వు పెయింట్తో పాటుగా ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి ఆ రంధ్రాన్ని కూడా పూడ్చావు, శ్రమించావు. కానీ నువ్వు నా నుండి ఒక పైసా కూడా ఆశించలేదయ్యా. కాబట్టి నాకు సుమారుగా, నేను వ్యాపారం చేసేవాడిని, 10-20 ఇళ్ళున్నాయి. నా బిడ్డలు 5 బిడ్డల్ని కూడా నువ్వు కాపాడావు, నా బిడ్డల ప్రాణాలను నువ్వు కాపాడావు. కాబట్టి మనస్ఫూర్తిగా నేను నీకు ఈ ఇంటిని, నా ఇళ్లలో ఒక ఇంటిని బహుమానంగా ఇస్తున్నాను అని చెప్పి ఆ కార్లోస్కి తాను తన పిల్లను కాపాడిన విధానాన్ని బట్టి, తాను శ్రమపడి కూడా, తాను కష్టపడి కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉన్నటువంటి ఆ మంచితనానికి, ఆ శ్రమకి బహుమానంగా ఇచ్చాడు. ఇది స్పెయిన్ దేశంలో జరిగినటువంటి సంఘటన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత కార్మిక జోజప్ప గారు ఒక నమ్మక పాత్రమైనటువంటి వడ్రంగి పనివాడు కాబట్టే దానికి ప్రతిఫలంగా ఆ పరలోక తండ్రి ప్రియులారా తన ప్రియ కుమారుని రక్షించేటువంటి సంరక్షకునిగా, తన యొక్క తిరుకుటుంబాన్ని కాపాడేటువంటి, సంరక్షించేటువంటి ఆ యొక్క సంరక్షకుడిగా ఉండేటువంటి బాధ్యతలు, ఆ పరలోక బాధ్యతలు, ఆ మరియ తల్లిని, బాలయేసుని కాపాడేటువంటి బాధ్యతలు కూడా జోజప్ప గారికి అప్పగించారు. ప్రియులారా, ఈ కార్మిక జోజప్ప గారి యొక్క మహోత్సవం మనకు నేర్పించేటువంటి సత్యాలు ఏమిటి? మొట్టమొదటి ఏమిటి అంటే పనికి ఉన్నటువంటి ఔన్నత్యం, పనిలో ఉన్నటువంటి ఔన్నత్యం, గొప్పతనం. మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదండి పని చేయటానికి. అది ఏ పనైనా కానీ, నేను ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ ఇస్తానండి. బాత్రూమ్స్ కడిగే పనైనా కానీ తప్పు కాదండి. నేను మీకు అందరికి ఒక ఉదాహరణ ఇవ్వాలి. ఇటలీ దేశం నుండి మాకు గురువు గారు, గురువుల తండ్రి అని చెప్తామండి, ఆంబ్రోస్ సెమినరీలో మాకు విద్యాబుద్ధులు నేర్పించిన ఫాదర్ జాన్ లియోన్చినీ గారు ఇటలీ దేశం నుండి మన దేశానికి వచ్చి న్యూస్వీల్లో ఉన్నటువంటి సెమినరీలో ఆయన ఆ గురు విద్య కోసమై చేరినట్టు పిల్లలని ఎంతో ప్రేమతో, ఆయన ఆదరముతో ఆయన పెంచుకునేవాడు. ఆయన
కొన్నిసార్లు నా కళ్ళారా చూశానండి. ఇటలీ దేశం నుంచి వచ్చినటువంటి ఆయన సెమినరీ రెక్టర్ ఫాదర్ గారు కొన్నిసార్లు ఆయన బాత్రూమ్ బ్రష్ పట్టుకొని చూపించేవాడండి ఎలాగా పని చెయ్యాలి అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాకు బాగా గుర్తండి నా జీవితంలో నేను సెమినరీలో చేరినప్పుడు అసలు నేను ఉంటానా ఉండనా సెమినరీలో అనేటువంటి పరీక్ష పెట్టడానికి నన్ను ఒక డ్రైనేజ్ కాలువలో దాన్ని శుభ్రం చేయమన్నారు. నన్ను మాత్రమే కాదు, ఆయన కూడా అందులోనికి దిగాడు. మనకొండి ఒక రకమైనటువంటి అనవసరమైనటువంటి ప్రైడ్ కాస్తంత చేరగాని కాస్తంత దొరకగానే నా అంతటోడు లేడు అనేటి నేను అట్లాంటి పని చేయటం అనుకుంటామండి. నేను జర్మనీ దేశంలో కొన్ని సంవత్సరాలు పనిచేశాను. ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళతానండి. వాళ్ళు ఏ పనిని కూడా తక్కువగా చూడరండి, ఏ పని చేయటానికి కూడా సిగ్గుపడరండి. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా ఏ పని చేసే వాళ్ళనైనా కానీ తక్కువగా చూడరు, గౌరవిస్తారు. ఏ పనైనా కానీ గౌరవిస్తారని పని చేసేటువంటి వాడిని మనం కూడా అది నేర్చుకోవాలి ప్రియులారా. బైబిల్ గ్రంథం మనకి ఏమని బోధిస్తుందంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పని గొప్పది, శ్రమ గొప్పది, అది దేవుడు మన నుండి కోరుకునేటువంటిది. ఇదిగో పని మనకు కేవలం ఉపాధి మాత్రమే కాదు, తిండి పెట్టేది మాత్రమే కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే అది ఒక పిలుపు. పని చేయటానికి దేవుడు పిలుపునిచ్చాడు. మనందరం కూడా పని చేయటానికి దేవుడు మనకి ఒక పిలుపునిచ్చాడు. ఇట్ ఈస్ ఎ వొకేషన్ టు వర్క్ హార్డ్. కష్టపడటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వొకేషన్ అన్నమాట. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆదిలోని దేవుడు కష్టపడి పని చెయ్యమంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుంటున్నాను. అప్పుడు దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదేని తోటలో సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచాడు. ఏం చేయాలంటే ఆయన మనిషి సాగు చేయటానికి పనిని అప్పగించాడు. కష్టపడాలి, శ్రమించాలి. ఆదిలో మానవునికి చేసినటువంటి బాధ్యత ఇది, అప్పగించిన పని ఇది. ఏమన్నాడు దేవుడు? ఇదిగో అప్పుడు దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదేను తోటను సాగు చేయుటకు పని చేయటానికి కాచుటకు కాపలా కాయటానికి దానిలో ఉంచాడు. నీవు నేను పనిని ఏ విధంగా చూస్తున్నాం? హుందాగా ఫీల్ కావాలండి పని చేయడానికి. మీకు అందరికి ఒక మాట చెప్పనా, పని చేసి ఆధునిక ప్రపంచంలో ఎవడు చచ్చిపోయాడు. పని చెయ్యక రోగాలు వస్తున్నాయి. అవునంటారా కాదంటారా? ఇంకా డాక్టర్లు ఏమంటున్నారు, ఏదో ఒక పని చేయండి అయ్యా, చెమట పట్టాలి శరీరానికి. మనం లేస్తే ఏసి, కారులో ఏసి, పని చేసే కాడ ఏసి, మా శారీరక శ్రమ ఉండదు. ఇంకెలా? ఇక్కడ శారీరక శ్రమ గురించి మాత్రమే మాట్లాడతల్లా. నువ్వు చదువుకుంటున్నావా పిల్లలారా, యవన ప్రేమలో ఉన్న బిడ్డలారా, యువతి యువకులారా, కష్టపడి చదవండి, కష్టపడి చదవండి. ఉద్యోగం చేస్తున్నావా, నమ్మకపాత్రంగా పనిచేయి అక్కడ కూడా. లేకపోతే శారీరక శ్రమతో కూడుకున్న పని చేస్తున్నావా, కష్టపడి పనిచేయి. దేవుడు కోరుకునేది అదే మన నుంచి, దేవుడు ఆశించేది మనం అదే. పని చెయ్యమని దేవుడే మనకి పనిని అప్పగించాడు. ఇది మన బాధ్యత. ఆదికాండము 1వ అధ్యాయములో ఇదిగో మనిషిని సృష్టించిన తర్వాత 28వ వచనంలో ఈ విధంగా పలుకుతాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కుమందని కని వృద్ధి చెందుడు, భూమండలమందనని నివసించి దానిని వశము చేసుకొనండి, కష్టపడండి. అది మీ బాధ్యత, మన బాధ్యత, మనందరి బాధ్యత, నా బాధ్యత. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి నేను మా పాస్టల్ సెంటర్ ఎదురుగా ఒక ట్రక్కు చిప్స్ పోపించటం జరిగింది. ఒక ట్రక్కు చిప్స్ పోపించిన తర్వాత అటు ఇటు జనం రావటానికి అడ్డంగా ఉంది కాబట్టి పారబట్టుకొని పని చేస్తూ ఉన్నాను. ఒకళ్ళు వచ్చేసి అన్నారు, ఏంటంటే ఫాదర్ గారండి మీరు పని చేస్తున్నారా? ఏ ఫాదర్లు పని చేయొద్దా? ఫాదర్లు కష్టపడకూడదా? కష్టపడాలి, తప్పేముంది, ఇంకా మంచిది. తర్వాత ఆయన వెళ్ళి 10 మందికి మంచిగా చెప్పాడట. తర్వాత కొంతమంది వచ్చి చెప్తున్నారు నాతోటి, ఫాదర్ మీరు పని చేయటంలో దిట్టంటగా అని చెప్తున్నారు. ఎవరు చెప్పారంటే పలానా వ్యక్తి చూశాడట, మీ గురించి మంచిగా చెప్పాడు. ప్రియులారా, నువ్వు కష్టపడి పని చేసినప్పుడు నువ్వు ఒక సుమాత్రకగా ఉంటావు ఇతరులకి. అవును,
నువ్వొక మంచి ఆదర్శంగా ఉంటావు కష్టపడి పని చేసేటువంటి వాడివైతే. కాబట్టి పని చేయటానికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయమకు. అదే మనకు కార్మిక జోజప్ప గారు నేర్పించేది. ప్రియులారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, నీవు ఏ పని చేసినా కానీ అది దేవుని నుండి వచ్చినట్టు పనిగానే స్వీకరించో, దేవుని మహిమ కొరకై చెయ్యే. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏమంటుంది? మీరు ఏ పని చేసినప్పటికీ దాన్ని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యములే కాక దేవుని కార్యముగా భావించి చెయ్యండి. పౌలు గారు అంటున్నారు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, ప్రియులారా, మీరు ఏ పని చేస్తున్నారు ముఖ్యం కాదు, నువ్వు ఎటువంటి హృదయముతో పని చేస్తున్నావు, ఎటువంటి హృదయముతో నీవు ఆ కార్యాన్ని చేస్తున్నావు, దేవుని కొరకై చేస్తున్నావు. అవును, సంతోషంగా చేయి, దేవునిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పౌలు గారు ఒక హెచ్చరిక చేస్తారు. తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 10వ వచనములో నాకు ఇష్టమైన వాక్యం, పని చెయ్యని వాడు భోజనమునకు అనర్హుడు, పని చెయ్యని వాడు తిండికి యోగ్యుడు కాడు. ప్రియులారా, ప్రతిరోజు కూడా మనం భోజనం చేసేటప్పుడు నేను తినేటువంటి ఈ భోజనానికి నేను సరిపడా కష్టపడ్డానా, నేను తినేటువంటి ఈ భోజనాన్ని నేను న్యాయం చేశానా, నేను శ్రమించానా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎప్పుడూ ఒక మాట వాడుతుంటానండి. ఏమిటి అంటే, నువ్వు తినేటువంటి ఆ కంచం అంటే ఆ ప్లేటు నిన్ను తిట్టక ముందే నువ్వు సరిపడా పని చేయి. నువ్వు పడుకున్నటువంటి మంచం నిన్ను తిట్టుకోకముందే నువ్వు త్వరగా లేచి పని చేయి. నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ నిన్ను తిట్టుకోకముందే నువ్వు లేచి పని చేయటం ప్రారంభించు. ఒకవేళ నువ్వు 14 కుర్చీలోనే పని పాట లేకుండా కూర్చుంటున్నావు అనుకో, వరే నువ్వు ఎప్పుడు లేస్తావరా ఇంకా నా మీద నుంచి, ఏదో ఒక పని చేయొచ్చుగా. ఒకవేళ నువ్వు ఆఫీసులో పని చేస్తున్నావు అనుకో, కష్టపడకుండా ఉన్నావు అనుకో, నువ్వు నా మీద కూర్చోవటమేనా, ఏమైనా కంప్యూటర్లో పని చేస్తావని అడుగుద్దు. అది కూడా నువ్వు పడుకున్నటువంటి మంచం నువ్వు ఇంక లేచి పని చేయి అని నేను తిట్టుకోకముందే పని చేయటం ప్రారంభించు అంటాను. శ్రమ మన గౌరవాన్ని, మన జీవితపు యొక్క విలువని మనం పెంచుతుందండి. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా మన జీవితంలో జోజప్ప గారి నుండి నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, శ్రమించటం, శ్రమని గౌరవించటం. ఎవరైనా కష్టపడుతుంటే అది ఏ చిన్న పనిని తక్కువగా చూడమాకు, దయచేసి వాళ్ళని గౌరవించో. పనిచేసేటువంటి వారిని నువ్వు కూడా శ్రమించడానికి ప్రయత్నం చేయి. ప్రతి ఇంటిలో గార్డెనింగ్ జరగాలండి, మొక్కలు పెంచుకోవాలి. ఆరోగ్యం, అందరూ కూడా ఎండలు పెరిగిపోతున్నాయి, ఎల్నినో ఎండలు అంటున్నారు కదా, ఎందుకని కొట్టేస్తున్నాం ఇష్టం వచ్చినట్లుగా అసలు లెక్క లేకుండా కొట్టేస్తున్నాం మనం చెట్ల ప్రకృతిని. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మొక్కలు పెంచుతున్నామా? ఏదో ఒక మొక్క కాస్త నీళ్లు వేయటం, ఎరువేయటం, పని చేయటం, మట్టితో మనకి సంబంధం ఉండాలండి. ఇది చాలా ముఖ్యం ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది ఏమిటి అంటే, జోజప్ప గారు ప్రియులారా శ్రమించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, కష్టపడటానికి సిద్ధముగా ఉన్నారు కాబట్టి ప్రియులారా, దేవుడు స్వయంగా తన కుటుంబ బాధ్యతనే అప్పగించాడు, తిరు కుటుంబ బాధ్యతనే అప్పగించారు. బైబిలులో ఒక మాట ఉంటుందండి, ఉన్నవానికే అధికముగా ఇవ్వబడును, లేనివాని వద్ద నుండి ఉన్నదియు తీసివేయబడదు. ఏమిటిది? బాధ్యత కలిగినటువంటి వానికే ఇంకా బాధ్యతలు ఇస్తారు. కొన్నిసార్లు అడుగుతుంటారు, మీరు ఎన్ని పనులు ఎట్లా చేస్తున్నారండి? చేసేవాడు అన్నీ చేస్తాడండి, చెయ్యనోడు ఒక్క పని కూడా నాకు టైం లేదంటాడు ప్రతిదానికి. అవునండి, దేవుడు కూడా చేసేవాడికే ఇస్తాడు. ఆత్మీయ విషయంలో కూడా నువ్వు ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా లోతుగా ఎదుగుతున్నావు, దేవుడు ఇంకా నిన్ను దీవిస్తాడు, ఇంకా ఆత్మీయత నీకు ఇస్తాడు. అవును ప్రియులారా, జోజప్ప గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, అతనిలో శ్రమించే గుణం ఉంది కాబట్టి. తిరు కుటుంబానికి పోషకుడిగా, మరియ తల్లి విరక్తత్వ భర్తగా, బాలయేసుకి సంరక్షకుడిగా దేవుడు అప్పగించాడు అంటే ఆయనలో ఉన్నటువంటి శ్రమించే గుణాన్ని చూశాడు. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా,
మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 24వ వచనంలో దేవదూత చెప్పినట్లుగా యోసేపు గారు చేశారు. ఆయన చేసేటువంటి వాడు. ఎక్కువగా మాటలు మనకు కనబడవు, అసలు ఎక్కువగా కదా అసలు మాట్లాడ్డా ఆయన బైబిల్లో. ఆయన చేతల మనిషి, శ్రమించే మనిషి. కాబట్టి మత్తయి 1:24లో జోజప్ప గారు దేవదూత చెప్పినట్లుగా చేశాను అని రాయబడి ఉంటుంది పిల్లలు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 13-14 వచనాలలో ఎప్పుడైతే దేవుడు దేవదూత ద్వారా మరియతలని చిన్నబాల యేసును తీసుకుని ఐగుప్తునికి వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళారు. ఎంత శ్రమ అయినా కానీ, ఎంత కష్టమైనా కానీ. ప్రియులారా, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో నీ చిత్తము చేయుటకు నేను సిద్ధముగా ఉన్నా ప్రభు అన్నట్లుగా జోజప్ప గారు దేవుని కార్యాన్ని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మరి నీవే విధంగా ఉన్నావు? నేను ఏ విధముగా ఉన్నాను? ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనంలో మన వాక్యాన్ని చదువుకుంటా. ఏమిటి? యేసు ప్రభు తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. ఆ విధేయత కూడా ఒక చక్కని పనితో ఉంటుందండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడో తెలుసా? కుటుంబ బాధ్యతలు నెరవేర్చనటువంటి వాడు సంఘములో పెద్దగా ఉండటానికి అనర్హుడు అంటాడు. కుటుంబ శ్రమని భుజం మీద వేసుకోవటానికి సిద్ధపడనటువంటి వాడు, సిద్ధంగా లేనటువంటి వాడు సంఘములో బాధ్యత పెద్దగా ఉండటానికి అనర్హుడు అంటాడు. నీవు ఏ విధముగా ఉంటున్నావు? నీ కుటుంబ బాధ్యతలను నువ్వు నెరవేరుస్తున్నావా? లేకపోతే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఉపయోగం ఉండదండి, ప్రయోజనం లేదు. లాంగ్ టర్మ్లో, దీర్ఘకాలంలో అది మన కీడు చేస్తుందండి, అపాయం చేస్తుందని తప్పించుకొని తిరిగితే పని నుంచి. దానివలన ఉపయోగం ఉండదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జోజప్ప గారు ప్రియులారా వినయము, అదేవిధంగా ఆయన తెర వెనుక మనిషి అండి. శ్రమపడేవాడు, గొప్పలకు వెళ్ళేవాడు కాదు. ఈ రోజుల్లో ఎక్కువగా నన్ను 10 మంది చూడాలి, నేను చేసేటువంటి కార్యాన్ని అందరూ అప్రిషియేట్ చేయాలి, అప్రిషియేట్ చేస్తేనే దానికి విలువ, లేకపోతే విలువే ఉంది అనుకుంటున్నాం. కానీ బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? దేవుడు చూస్తే చాలు నీ శ్రమని, దేవుడు చూస్తే చాలు నీ కష్టాన్ని, దేవుడు చూస్తే చాలు నీ శ్రమైక జీవితాన్ని, ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. జోజప్ప గారి జీవితం అదే. అవును ప్రియులారా, ఆయన చూస్తే, ఆయన గుర్తిస్తే చాలు. నువ్వు ఇచ్చే సహాయం కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు చేసేటువంటి జపతప దాన ధర్మాలు కానీ దేవుడు చూస్తే చాలు. జోజప్ప గారు అదే నమ్మారు. ఆయన ఎప్పుడు తెర వెనుక మనిషిగా ఉన్నాడు, తెర ముందుకు రాలేదండి తన జీవిత కాలం అంతా కూడా. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు నా నుండి నేర్చుకోనండి, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను అన్నాడు కదా. జోజప్ప గారిలో కూడా ఆ వినయం మనకి కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. పిల్లారా, నీవు నేను కూడా దేవుని నుండి మెప్పు కొరకై మనం చూడాలి, కానీ మనం చేసే పనులకి మనుషుల మెప్పు కొరకై ప్రాకులాడకూడదు. జోజప్ప గారు మనకు నేర్పించేది ఇదే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు వినమ్రులని కృపతో చూస్తాడు, వినయము గలవారిని లేవనెత్తుతాడు. జోజప్ప గారు అంత శ్రమపడ్డా కానీ బాలయేసును కాపాడటానికి రక్షణ ప్రణాళికలో అంతగా శ్రమించినా కానీ తాను ఎప్పుడు కూడా గొప్పలకి పోలేదు. ప్రియులారా, తెర వెనుక మనిషిలాగా ఉన్నాడు. ఇదిగో నీవు నేను కూడా జోజప్ప గారి నుండి నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, ఇదిగో మనము కూడా ప్రియులారా ఎప్పుడూ కూడా ఐ కాదండి, ఐ రోగం ఉండకూడదు మనకి. ఐ అంటే కంటి రోగం కాదు, నేను అనే రోగం. అందరము కలిసి ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు మనం వెనకున్నా కానీ, తెర వెనుకున్నా కానీ దేవుడు తప్పనిసరిగా దానికి బహుమానాన్ని ఇస్తాడు అనే దానికి నిదర్శనం పునీత జోజప్ప గారు. ఎంత గొప్పగా లేవనెత్తాడో జోజప్ప గారిని దేవుడు ప్రియులారా, ఎంత మహిమాన్విత స్థానంలో ఉంచారు ప్రియులారా. ఇక చివరిగా ప్రియులారా, జోజప్ప గారు తన క్రియలన్నిటిలో కూడా విశ్వాసములో ధైర్యవంతుడిగా ఉన్నాడు. విశ్వాసములో వెనకడుగు వెయ్యల. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో, ఆ దేవుని ప్రణాళికను నెరవేర్చటంలో, ఆ శ్రమైన, కష్టమైన, బాధ అయినా కానీ తన యొక్క బాధ్యత నెరవేర్చటంలో ఆయన ధైర్యశాలిగా మనకు కనబడతాడు. ఇదిగో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయండి? దేవుని మీద మన పనులను ఆయన మీద వెయ్యాలి.
ఆయనకు అప్పగించాలి మన కార్యాలని. జోజప్ప గారు చేసింది అదే. ఆయన చేసుకుంటా వెళ్ళాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. నీతిమంతుడు, విశ్వాసపాత్రుడు జోజప్ప గారు. నీవు నేను కూడా చేయవలసిందంటే అదే. ఏమిటి? దేవుని మీద విశ్వాసాన్ని ఉంచి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఆయనకి మన కార్యాన్ని అప్పచెప్పి మనం ముందుకు వెళ్ళాలి. ఆయన చూసుకుంటాడు. మిగిలిన మన భారాన్ని ఆయన మీద వేయటం నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి భర్తలారా, కుటుంబ యజమానులారా, తండ్రులారా, ఇదిగో నీవు నేను అందరము కూడా పునీత జోజప్ప గారి యొక్క సుమాత్రకును స్వీకరించాలి. తల్లులారా, ఎంతోమంది తల్లులు తండ్రులు వారు తాముగా కరిగిపోతూ పిల్లల కొరకే వారు జీవిస్తారు. దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని తప్పనిసరిగా. దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని తప్పనిసరిగా. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా మనకి ఏమి నేర్పిస్తుంది? అబ్రహాము దేవుని యందు విశ్వాసము కలిగి జీవించాడు. ఆ విశ్వాసము కలిగి జీవించి దేవుడు చెయ్యమన్న ప్రతి కార్యాన్ని చేశాడు. కాబట్టి అతను నీతిమంతుడిగా దేవుడు ఎంచాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో ప్రియులారా, జోజప్ప గారిని బైబిల్ ఏమని సంబోధిస్తుందంటే అతడు నీతిమంతుడై ఉండెను అని పలుకుతుంది. అతను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు కాబట్టి అతను నీతిమంతుడు. దేవుని ప్రణాళికలో కష్టపడేటువంటి వాడు కాబట్టి నీతిమంతుడు అని జోజప్ప గారికి బిరుదునివ్వటం మనం చూస్తాం. ఈనాడు పునీత జోజప్ప గారు, కార్మిక జోజప్ప గారి యొక్క పండగను చేసుకుంటుండగా ప్రియుల, మొదటిగా మనం ఏ కార్యము చేసినా కానీ అది దేవుని మహిమ కొరకే చెయ్యాలి. పనిలో ఔన్నత్యం ఉంది, గొప్పతనం ఉందని గుర్తించాలి. అదేవిధంగా మన బాధ్యతను నెరవేర్చటంలో మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు, సిగ్గుపడకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా పరుల మెప్పు కొరకే కాకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు అని శ్రమించడానికి సిద్ధంగా ఉంటే దేవుడు జోజప్ప గారిని దీవించినట్లుగా నన్ను కూడా దీవిస్తాడు. ఈనాడు పిల్లల ప్రత్యేకంగా కార్మికులందరి కొరకే ప్రార్థన చేస్తాం. కాయ కష్టం చేసేటువంటి వారందరి కొరకే ప్రార్థన చేద్దాం. వ్యవసాయదారుల కొరకే ప్రార్థన చేస్తాం. పని చేసుకునేటువంటి వారి కొరకే ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని చల్లగా దీవించాలని, అధికముగా ఆశీర్వదించాలని, వారు చేసే పనికి ప్రతిఫలాన్ని ఇవ్వాలని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు. ఈనాడు పునీత కార్మిక జోజప్ప గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా సాకుడు తండ్రి, స్త్రీ సభ పాలక పునీతుడు, సంరక్షకుడు, మరియమాత విరక్తత్వ భర్త కార్మిక జోజప్ప గారు తన శ్రమ ద్వారా, తన వడ్రంగి వృత్తి ద్వారా ప్రభు మీ తిరు కుటుంబాన్ని జోజప్ప గారు పోషించారు. ఈనాడు కార్మిక జోజప్ప గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రభువా, ఎంతోమంది బిడ్డలు శ్రమించేటువంటి వారు ఉన్నారు, కాయ కష్టం చేసుకునేటువంటి వారు ఉన్నారు. నా దేవా, వారికి శక్తినివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, చేయడానికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. నా దేవా, వారు చేసే ప్రతి పనిలో వారికి మీరు తోడునీడగా ఉండండి. ప్రభువా, వారు చేసే ప్రతి పనికి ప్రతిఫలాన్ని సమృద్ధిగా దయచేయండి. ఒకవేళ ప్రతిఫలం ఆలస్యమైనా కానీ వారు నిరుత్సాహపడకుండా ఇంకా వారి పనిని ముందు కొనసాగించే ధైర్యాన్ని వారికి దయచేయండి. ఈనాడు ప్రభు ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకంగా ప్రభు వ్యవసాయదారులను దీవించండి నా తండ్రి. వారి పంటకి, వారి శ్రమకి కావాల్సిన పంటకు కావాల్సినటువంటి రేటుని వారికి అనుగ్రహించండి నా దేవా. కష్టపడి వారు చదువుకునేటువంటి వారైతేనే, ఉద్యోగం చేసుకునేటువంటి వారైతేనే వారి పనికి తగిన ఫలాన్ని ప్రసాదించమని వేడుకొనిచున్నాం. మా కొరకు ప్రార్థించండి అయ్యా అని అడుగుతున్నటువంటి వారిని, ఈ సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని, ఈ వీడియో కింద మెసేజ్లు ఉంచుతున్న ప్రతి బిడ్డని వారి ఉద్దేశాలను దయతో దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.